చేయడానికి ఇటువంటి వైఖరి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏదైతే ప్రతిపక్ష నాయకులను సిబిఐ పేర్లతోటి లేదంటే అక్కడ ఉన్నటువంటి మిగతా అధికారం ఉన్నటువంటి పార్టీలు సిబిఐ విచారణలతోటి మాట్లాడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు సిబిఐ మీద నమ్మకం కోల్పోయి సిబిఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని గతం నుంచి ఉన్నటువంటి మాటలకు ఈరోజు ఇది ఇంకా బలం చేకూర్చేలాగా ఉంది కదా. ఎందుకంటే అటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పీసీ ఘోష్ కమిషన్ ఉన్నారు, ఆ తర్వాత దీన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా ఉన్నారు. ఆ కమిషన్ లో ఏం తెలిసలేదు, సిబిఐ ఏం తెలుస్తుంది అంటే సిబిఐ మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మొత్తం కుట్రపూరితంగానే ఉంది, ఆధారాలు లేవు, సాక్ష్యాధారాలు లేవు, సంబంధం లేనటువంటి అంశాలను దీంట్లో ఛార్జ్ షీట్ లో వేశారు, 1000 పేజీలు, ఎందుకు ఇదంతా అంటే కుట్రపూరితంగా ఉందనేది సిబిఐ మీద ఈ రోజు కోర్టు చేసినటువంటి ఆరోపణలు. సో వ్యవస్థల మీద నమ్మకం పోతుంది కదా. ఖచ్చితంగా అండి. ఇవాళ పార్టీ మార్పిడి చట్టం, పార్టీ మారటం నిషేధం చేస్తే దానికి తూట్లు పొడిచి పార్టీలు మారుతున్నారు. కాబట్టి ప్రజల్లో వాళ్ళకు ఖచ్చితంగా క్రెడిబిలిటీ పోద్ది. అట్లాగే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు రిటైర్ కాగానే అధికారిక పదవులు తీసుకుంటారు, జడ్జిమెంట్ల ఏది అధికార పార్టీకి అనుకూలంగా ఇచ్చి. అది కూడా న్యాయ వ్యవస్థ మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. అనేక చర్చలు జరుగుతుంది, న్యాయ కోవిధులు వ్యాసాలు రాస్తున్నారు. ఇప్పుడు సిబిఐ, ఈడీ కేసులు కూడా మొత్తం కూడా కన్విక్షన్ కాకుండా ఎక్విటల్ అవుతూ ఉంటే వీళ్ళు కావాలని కేసులు పెడతారు, అధికారం ఉన్న పార్టీ యొక్క ప్రోత్సాహంతో ఈ కేసులు పెడతారని చెప్పేసి ఎప్పటి నుంచో ఈడీఐ, సిబిఐ మీద, ఇంక సమ్ ఎక్స్టెంట్ టు ఐటీ మీద కూడా ఈ విధమైనటువంటి ఆరోపణలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఈ డెమోక్రటిక్ సిస్టమ్ లో అప్పుడప్పుడు ఇటువంటి తీర్పులు ఇవ్వడం ద్వారా మా ప్రజాస్వామ్య ప్రియులకు ఒక మనోనిబ్బరం మాత్రం లభిస్తా ఉంది. థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో కేజ్రీవాల్ కి, మనీష్ సిసోడియాకి, ఇటు కవితకు తో పాటు మొత్తం ఓవరాల్ గా 23 మందిని నిందితులుగా ఎవరైతే సిబిఐ చేర్చడం జరిగిందో వాళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇస్తూ ఒక బిగ్ రిలీఫ్ ని మాత్రం రౌజ్ అవెన్యూ కోర్టు ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. ఈ కేసు తీర్పు తర్వాత భావోద్వేగంగా కేజ్రీవాల్ మాట్లాడారు, అటు మనీష్ సిసోడియా కూడా మాట్లాడడం జరిగింది. మరి కాసేపట్లో ఉన్న కవిత కూడా ఇదే అంశం పైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడబోతున్నారు. సో వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని కుప్పగూల్చడానికి నిందలు వేస్తూ, ఆరోపణలు చేస్తూ, రోజులు 24 గంటలు వార్తా ప్రచారాలు చేస్తూ మా పైన బురద జల్లారు. బట్ సత్యం గెలిచింది, రాజ్యాంగం పైన నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థల పైన నమ్మకం ఉందని చెప్పేసి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మాట్లాడిన తర్వాత ఇది పొలిటికల్గా చాలా ఈక్వేషన్స్ మారుతాయని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ కొంత డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడదని చెప్పడంలో కొంత సందేహం మాత్రం ఏమీ లేదు. చూడాలి ఇంకా ఇది ఎటువంటి పరిణామాలు తీసుకోబోతుంది. ఎందుకంటే ఎన్నికల వేళ అక్కడటువంటి ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు, బీజేపీ కూటమితో ఉన్నటువంటి పార్టీలకు మాత్రం భారీ ఎదురుదెబ్బనే చెప్పాలి. చూడాలి ఎట్లాంటి పరిణామాలు పోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.